ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తిరుమల యాత్ర గురించి తెలుసుకుందాము. ఈ యాత్ర నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా అయితే మేము తిరుమల వెళ్ళాలి అనుకున్న ముందు రోజు బయలుదేరుతాం కదండి ఇంటికాడ. బయలుదేరినప్పుడు స్వామివారికి కోరిక కోరుకుని వెళ్తామండి. ఏమిటంటే మేము క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని స్వామివారికి ఆ రోజు పూజ చేసుకుని అప్పుడైతే బయలుదేరుతాము. బయలుదేరిన తర్వాత అలిపిరి పాదాల మండపం నుండి వెళ్తాం. లేదు అంటే మాత్రం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ తర్వాత వరాహస్వామి వారి దర్శనార్థం ముందు ఆ పుష్కరిణిలో స్నానం చేస్తానండి. తప్పకుండా చేస్తూ ఉంటాను. పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత అక్కడ పక్కన ఉన్న శ్రీ వరాహస్వామి వారి దర్శనార్థం మేము వెళ్తాము. ఎంతమంది ఉన్నా కానీ ఆ రోజు మాత్రం అంటే సాయంత్రం పెట్టుకుంటాం మినిమం. అంటే దర్శనం ఉదయం వెళ్ళాం కదండి. ఉదయం వరాహస్వామి దర్శనం ఇవన్నీ చేసేసిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి దర్శనానికి బుక్ చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత అక్కడ స్వామివారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత కరెక్ట్గా 12 గంటలకు వెంగమాంబ అన్నదానం సత్రంలోకి వెళ్ళి భోజనాలు అవి చేసి ఆ తర్వాత రూమ్కి వెళ్ళి కాసేపు విశ్రమించి తర్వాత మళ్ళీ రెడీ అయ్యి ఆ దర్శనార్థం వెళ్తూ ఉంటాం. తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజు అక్కడ స్వామివారి దగ్గర నిద్ర చేసి తదుపరి రోజు ఉదయం బయలుదేరి తిరుచానూరులో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్తామండి. చాలామంది ఏం చెప్తారంటే ముందుగా అమ్మవారి దర్శనం వెళ్ళి స్వామివారి దర్శనంకి వెళ్ళాలనుకుంటారు. మేము మాత్రం అండి ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మంగాపురం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ కుదిరితే అభిషేకానికి ఉండి ఆ రోజు నిద్ర చేసి ఆ రోజు సాయంత్రం ఆ రోజు అక్కడే ఉండిపోతాం. మూడో రోజు మళ్ళీ ఉదయం లేచిన తర్వాత గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్తామండి. స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటాము. అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మా గమ్యానికి మేము చేరుకుంటాం. అలా మేమైతే తిరుమల యాత్రను పాటిస్తూ ఉంటాం. మీరు కూడా ఎలా పాటిస్తారు ఏంటనేది కామెంట్ చేయండి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకునే ముందు శ్రీ వరాహస్వామి వారిని మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోవాలండి. అలాగే అమ్మవారిని కూడా తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఈ మూడు గుళ్ళు గనక ఆలయాలు గనక మనం సందర్శిస్తే మనకి ఆ తిరుమల యాత్ర అనేది పరిపూర్ణంగా మనకి పూర్తవుతుంది. ఈసారి మీరు తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా పాటించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు మన చిన్న వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.